హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ గురించి ఎదురు చూస్తున్నారో మీకు ఒక శుభవార్త. ఒకేసారి మనకి 46,000కి పైగా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 40,000 వరకు సాలరీ వస్తుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ కూడా మన తెలుగు లాంగ్వేజ్లోనే కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరు కూడా ఎలిజిబులే. సో చాలా అంటే చాలా బెస్ట్ ఛాన్స్ ఇది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి పోస్టులు ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ గురించి చూస్తున్నారో తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి డెఫినెట్గా మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. సో మళ్ళీ ఇన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అనేది లేదు. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీకు ఒక చిన్న అప్డేట్, 85,000కి పైగా జీతంతో కరెంట్ ఆఫీసర్లలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారికి ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇక వీడియో అయితే చూడండి. అయితే ఒక ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్ చేసినటువంటి ఏదైతే మనకి 40,000కి పైగా ఉద్యోగాలు ఉన్నాయి కదా, వీటికి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మీకు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ అలా ఏమీ ఉండవు. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా 80 క్వశ్చన్లకి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. తెలుగు లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో వస్తాయి, లేదంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లో వస్తాయి అనమాట. ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్ విధానంలోనే క్వశ్చన్స్ అడుగుతారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ఇందులో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ప్రతి సెక్షన్ నుంచి 20 క్వశ్చన్స్ అడగడం అయితే జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అంటే టోటల్గా మీకు 160 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 60 మినిట్స్ అంటే 1 అవర్ పాటు కూడా ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో కాబట్టి మీరు ఒకటే ఎగ్జామ్ ఉంది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయండి. మీరు మంచి స్కోర్ సాధించడానికి ట్రై చేయండి ఒక ఎగ్జామినేషన్లో. సో డెఫినెట్గా మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అమ్మాయిలందరికీ, అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అబ్బాయిలకి ఫీజు లేదు. వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళైతే 100 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అలాగే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్, ఈ లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహించబోతున్నారు. వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉండే అవకాశం ఉంది అంటే మనకి గత 6 సంవత్సరాలకి సంబంధించి నోటిఫికేషన్స్ కనుక పరిశీలించినట్లయితే ప్రతి సంవత్సరం చూసుకున్నా కూడా మీకు దాదాపుగా 45,000కి పైగానే వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. 2021 తప్ప అన్ని సంవత్సరాలు కూడా 45,000 ప్లస్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. కాబట్టి మనకి వచ్చేటువంటి నోటిఫికేషన్లు కూడా 45,000కి పైగానే వేకెన్సీస్ అనేవి ఉండే అవకాశం ఉంది. వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించదు. వేకెన్సీస్ అనేవి భారీ సంఖ్యలోనే ఉంటాయి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా వేకెన్సీస్ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోవద్దు. చిన్న వయసులో ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ జాబ్ కొట్టేటువంటి ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు ఇది. ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి ఏదైతే మనకి సెలక్షన్ జరుగుతుందో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ CBT ఎగ్జామినేషన్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా అబ్బాయిలకైతే 5 కిలోమీటర్ డిస్టెన్స్ని 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అమ్మాయిలైతే 1.6 కిలోమీటర్ డిస్టెన్స్ని 8.5 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక క్వాలిఫైయింగ్ నేచర్లోనే కండక్ట్ చేస్తారు. మెయిన్ ఫైనల్ సెలక్షన్ అనేది మీ యొక్క ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో CBT స్కోర్, దాన్ని బేస్ చేసుకొని మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారనమాట. ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చెక్ చేస్తారు మీకు. సో హైట్ వచ్చేసి అబ్బాయిలు అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్టీ అబ్బాయి అయినట్లయితే 162.5 సెంటీమీటర్స్ ఉన్న ఎలిజిబులే. అమ్మాయిలు అయితే నార్మల్గా 157 సెంటీమీటర్స్ ఉండాలి. అమ్మాయిలు ఎస్టీ వాళ్ళు అయితే 150 సెంటీమీటర్స్ ఉన్న ఎలిజిబులే అనమాట. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ చెస్ట్కి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇచ్చారు. అబ్బాయిలకి సంబంధించి వితౌట్ ఎక్స్పాన్షన్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ అయితే 5 సెంటీమీటర్స్ అవ్వాలి. ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి అబ్బాయి అయితే 76 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ అయితే 5 సెంటీమీటర్స్ అవ్వాలి అని చెప్పేసి ఇచ్చారు. వెయిట్ వచ్చేసి మీరు హైట్ అండ్ ఏజ్కి తగ్గట్లుగా మీరు వెయిట్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. సో దాని తర్వాత అంటే ఎవరైతే CBT క్వాలిఫై అయ్యి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయ్యి, PET కూడా క్వాలిఫై అవుతారు వాళ్ళకి నెక్స్ట్ డీటెయిల్గా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తారనమాట.
అయితే ఒక జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందంటే ఇక్కడ మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన వేకెన్సీస్ అనేవి వివిధ ఫోర్సెస్లలో భర్తీ చేస్తున్నారు కదా. ఇక్కడ మనకి ఎన్సీబీలో చాలా తక్కువ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి కాకుండా మిగతా అన్ని ఫోర్సెస్లలో ఉద్యోగాలకి లెవెల్ 3 ప్రకారం సాలరీ ఉంటుంది. లెవెల్ 3 అంటే మనకి బేసిక్ పేనే 21,700 ఉంటుంది. సో దీంతో పాటుగా డిఏ అనేది ప్రజెంట్ 53% ఉంది. దాంతోపాటుగా హౌస్ రెంట్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి. అలా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 40,000కి పైగానే సాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వేకెన్సీస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అబ్బాయిలకి వేకెన్సీస్ ఉంటాయి, అమ్మాయిలకు కూడా వేకెన్సీస్ ఉంటాయి. క్యాస్ట్ వారీగా కూడా మీరు వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా మీరు ఏ క్యాస్ట్ వారు అయినా సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మాత్రం ఈ నోటిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్. మిగతా వాళ్ళందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబులే. అయితే ఒక నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 1, 2026 అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. జనవరి 1, 2026 వరకు. సో మీకు మినిమం 18 సంవత్సరాలు ఉండాలి ఏజ్. మ్యాక్సిమం 23 ఇయర్స్ వరకు జనరల్ ఓసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే 26 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 28 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అనమాట. సో ఇది మనకి జాబ్స్కి అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ లిమిట్. ఈ యొక్క ఏజ్ లిమిట్ ఉంటే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉంటారో సో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఐటీఎస్ సర్టిఫికెట్లతో కూడా పని లేదనమాట. జనవరి 1, 2026 వరకు 10th పాస్ అయినటువంటి వాళ్ళందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. జాబ్స్కి మరి ఏ విధంగా అప్లై చేయాలి అంటే ssc.gov.inకి సంబంధించి మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీకు అకౌంట్ అనేది ఉన్నట్లయితే డైరెక్ట్గా లాగిన్ అవ్వండి, లేకపోతే రిజిస్టర్ పైన క్లిక్ చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ మీకు అప్లై అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసి మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా లైక్ చేసి ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ ఈ జాబ్కి ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అంటే మనకి ఉన్నటువంటి అఫీషియల్ అప్డేట్స్ ప్రకారం అయితే ఎస్ఎస్సి ఏదైతే జాబ్ క్యాలెండర్ అనేది ఉంటుందో ఆ జాబ్ క్యాలెండర్లో మీరు 17th సీరియల్ పాయింట్ చూడండి. కానిస్టేబుల్స్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ అంటే సిఏపిఎఫ్స్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ ఉంది కదా. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది యాక్చువల్గా మనకి లాస్ట్ మంత్ అంటే అక్టోబర్ మంత్లోనే రిలీజ్ అవ్వాలి. బట్ ఏంటి అంటే మిగతా నోటిఫికేషన్స్ అనేవి రీషెడ్యూల్ చేయడం వల్ల సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే కాలేదు. ఇంకోటి ఏంటంటే మనకి రీసెంట్లీగా వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి అంటే రైల్వేకి సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఉంది కదా, ఆ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ని కూడా ఇక నుంచి ఎస్ఎస్సీఏ రిక్రూట్మెంట్ అనేది చేయబోతుంది. దానివల్ల ఏంటి అంటే ఆ యొక్క పోస్ట్ని కూడా ఎస్ఎస్సి జీడీలోనే మెర్జీ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఆ రీజన్స్ వల్ల మనకి ఈ నోటిఫికేషన్ అనేది డిలే అయితే అయింది. మ్యాక్సిమం మనకి ఈ నవంబర్ ఎండింగ్లో లేదంటే డిసెంబర్ మంత్లో నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. అంటే ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మాత్రం 1 వీక్లోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి ఒక 3 months గ్యాప్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం మీకైతే చెప్తున్నాను. సో మీరు ఇక్కడ అఫీషియల్ ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్లో కూడా మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026 నోటిఫికేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ జాబ్స్కి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో తప్పనిసరిగా మన ఆర్కియాలజిక్స్ యాప్లో ఫుల్ కోర్స్ అనేది ఉంది. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంట్లో ఉండి క్లాసెస్ అయితే వినొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలి, ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటుగా ఏ విధంగా మనము పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తాను. సో ఇది మనకి ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్డేట్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.